ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథం 126 అధ్యాయం 5వ వచనములో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని వ్రాయబడిన రీతిగా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సంతోషకరములైన పరిస్థితులు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు వారి జీవితంలో కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు తన జీవితంలో ఒక రాజైనప్పటికీ కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి కనుకనే ఎన్నో ఆశీర్వాదాలు దావీదు తన జీవితంలో అనుభవించారు. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో బహు దుఃఖముతో వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఇక్కడ హన్నా తనకున్న పరిస్థితులను బట్టి తన జీవితంలో దుఃఖ స్థితిలో తన లోటు విషయమై షిలోహు మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు హన్నా కన్నీటి ప్రార్థన విన్నాడు. ఒక కుమారుని అనగా ప్రవక్త అయిన సమూయేలును ఆమెకు జవాబుగా ఇచ్చారు. మరియు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనముల్లో అతడు తన ముఖము గోడ తట్టుకు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనిట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. ఇక్కడ వెంటనే యెహోవా ఆయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ను దయచేశారు. బైబిల్ గ్రంథంలో కన్నీటి ప్రార్థనకు దేవుడు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందరో భక్తులు వారి జీవితంలో కన్నీటి ప్రార్థనకు వెంటనే జవాబు పొందుకున్నారు. కనుక ఈనాటి దినముల్లో మనము కూడా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థనలకు వెంటనే జవాబు ఇస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.